Audio Jungle. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ సదాకాలము తోడై ఉండును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుకుంటాం. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుకుంటాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు సహాయము కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మదగిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవంగల ప్రభువా, నీతిమంతుడా, ఘనమైన రాజా, మృతులలో నుండి తిరిగి సజీవుడిగా లేచిన ప్రభువా, మాకు నీ మరణమును బట్టి గొప్ప విజయమును మాకు అనుగ్రహించిన ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవబడిన లేఖన భాగములను తండ్రి మీరే ప్రభువా నీ ఆత్మ ద్వారా నడిపించుము. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభు మాకు జీవము, మాకు స్వస్థత. యూట్యూబ్ ద్వారా కూడా ప్రభు అనేకులు హృదయాలను ప్రభు తెరవండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుము. ఈ కరోనా వైరస్ ప్రభు దినదినము తండ్రి మరి ప్రభు విస్తరిస్తూ ఉంటున్నది. తండ్రి జ్ఞాపకము చేసుకొనండి ప్రభు. ప్రపంచవ్యాప్తంగా నాయన భయభ్రాంతులు చేస్తూ ఉంటున్నది తండ్రి. నీ కృపల ద్వారా తండ్రి జ్ఞాపకము చేసుకో. ఆ యొక్క కరోనాను తండ్రి మరి తీసివేయండి ప్రభువా. అనేకుల రక్షణ అర్థమై ప్రభువా నీ కృపను తండ్రి మా పైన కుమరించండి. నీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తూ ఉంటున్నాం. మా యొక్క హృదయాలలో ఉన్నటువంటి యొక్క అపవిత్రతను ప్రభా తీసివేయండి. నీ శిలువ సాటును మరుగుపరుచుకొనండి. నీ తలంపులు మాకు అనుగ్రహించుము. నీ మాటలు నా నోట ఉంచండి, బలపరచమని ప్రభువైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. మన యొక్క దృష్టిలో 2020 సంవత్సరములు కాలము అయిపోయింది. ఇది 20వ సంవత్సరం, 2020వ సంవత్సరం. బైబిల్ గ్రంథం ఏమని చెప్తూ ఉంటున్నదంటే, ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 1000 సంవత్సరములు గడిస్తే దేవుని యొక్క దృష్టికి అది ఒక్క దినముతో సమానము. ఒక్క దినము 1000 దినములకు, 1000 సంవత్సరములకు సమానమై ఉంటున్నది. అయితే ఒక్క దినము జీవించటము 1000 సంవత్సరముల
ఆవిషి మనుషునికి బైబిలు ప్రకారము మనము ఆత్మీయముగా మనము అర్థము చేసుకుంటే పగలు 12 గంటలు, దినమంతయు మనిషి జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము 1000 సంవత్సరముల ఆయుష్. ఇక్కడ ప్రభు యొక్క రాకడ, ప్రభు త్వరగా రానై ఉంటున్నాడు అనగా, ఇదిగో నేను తలుపునొద్ద ఉండి తలుపు తట్టుచూ ఉంటున్నాను, నా స్వరము విని ఎవడైతే తలుపు తెరుస్తాడో వాని యొద్దకు నేను వచ్చి వాడితో కలిసి భోజనము చేస్తాను అంటున్నాడు. త్వరగా రావడము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడ, తన యొక్క బిడ్డలు తన యొక్క రక్తములో వారి పాపములను కడిగివేసుకొని సంపూర్ణముగా రక్షించబడినటువంటి యొక్క తన బిడ్డలకు ప్రభు యొక్క రాకడ సంతోషకరం. వారు తన యొక్క తండ్రి కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. లోకములో ఉన్నటువంటి యొక్క ప్రభువును ఎరగనటువంటి వారు, రక్షణ మారుమనసు లేని అన్యులు ప్రభువు రాకడ అనంటే భయపడుతూ ఉంటారు. ఆ భయం అనేటువంటిది మనకు ఉండదు. ఎందుకనగా ప్రభు రక్తంలో కడగబడినటువంటి యొక్క తన బిడ్డలకు మన తండ్రి ఇంకా రాలేదు అనేటువంటి యొక్క తపన తన యొక్క బిడ్డలకు భూమి మీద ఉంటుంది. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి యొక్క పాపిష్టి పనులు చూడటము ఇష్టం లేక దేవుని యొక్క బిడ్డలు, ప్రభువా త్వరగా రమ్ము, నైనా ఈ యొక్క లోకములో ఉన్నటువంటి యొక్క బలత్కారము చూడలేక ఉంటున్నాను అని తన యొక్క బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక కుటుంబంలో తండ్రి ఒక దినము కనిపించకపోతే పిల్లలు తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. నా తండ్రి ఇంకా రాలేదు ఇంటికి, మరి పని మీద వెళ్ళాడు, ఇంకా రావడం లేదు అని పిల్లలు ఎట్లా తండ్రి కొరకు ఇంటిలో ఎదురు చూస్తారో అదే విధానముగా ప్రభువైన క్రీస్తులో కడగబడినటువంటి యొక్క తన బిడ్డలకు ఏం ఆశ ఉంటుంది? పరలోకములో ఉన్నటువంటి యొక్క ప్రభువైన యేసు క్రీస్తు నా ప్రభు కొరకై నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను, నా ప్రభు ఎదుటికి నేను వెళ్ళాలి అనేటువంటి యొక్క ఆశ ఉంటుంది. ప్రభువును ఎదుర్కోవాలి అనంటే, ప్రభు ఎదుటికి ఆత్మ వెళ్ళాలి అనంటే మరణం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనుషుడు మరణించకపోతే దేవుని సన్నిధికి చేరలేడు. చాలామంది మరణం అంటే భయపడతారు. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు మరణం అంటే భయపడరు. ఎందుకనగా నిత్యము నేను జీవించేటువంటి యొక్క లోకము పైన ఉంటున్నది. నా ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట నా జీవము దాచబడి ఉంటున్నది. ఈ లోకము నాకు శాశ్వతమైనటువంటిది కాదు.
యాత్రికుడను పరదేశుడను. మనము ఉండేటువంటి యొక్క మన సొంత గ్రామము, మనము నివాసము చేసేటువంటి యొక్క గ్రామంలో మనకు స్వేచ్ఛ ఉంటుంది. మన తన అనేవారు, చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా, మన గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ మనకు పరిచయం అవుతారు కనుక, మనం ఉండేటువంటి యొక్క, మనము పుట్టినటువంటి యొక్క స్థలము గ్రామము కనుక అక్కడ మనకు మమకారం ఉంటుంది. మనము నివసించేటువంటి యొక్క ప్రాంతము నుండి వేరే యొక్క ప్రాంతమునకు వెళితే అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రదేశము ఒక కొత్తగా, ఒక వింతగా ఉంటుంది. మరలా ఎప్పుడు తిరిగి నా యొక్క స్వగ్రామమునకు వెళ్ళాలి అనే ఆశ ఉంటుంది. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి యొక్క ప్రభువు యొక్క బిడ్డలు, ఈ లోకం నాకు శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైనటువంటిది. నా యొక్క స్థలము, నా యొక్క ఇల్లు శాశ్వతముగా నేను జీవించేటువంటి యొక్క ఇల్లు పరమున ఉంటున్నది అని ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి యొక్క తన బిడ్డలకు వారి యొక్క తలంపుల్లోనూ, వారి యొక్క ఊహల్లోనూ, వారి యొక్క నిద్రిస్తున్నప్పుడు వారి యొక్క మాటల యందును ప్రతి విషయంలోనూ పరసంబంధమైనటువంటి వాటిని బట్టి ఆలోచన చేస్తారు. సంబంధమైనటువంటి వాటిని బట్టి వారు మాట్లాడగలుగుతారు. క్రీస్తును ఎరగనటువంటి వారు లోకానుసారమైనటువంటి యొక్క తలంపులు, లోకానుసారమైనటువంటి యొక్క మార్గం, లోకానుసారమైనటువంటి యొక్క మాటలు, తలంపులు, ఏమి సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి ధరించుకోవాలి, నేను రేపుటి దినమునకు మరి నాకు ఆహారమునకు ఏమి సిద్ధపరచుకోవాలి, ఇతరులను ఎట్లా మోసం చేయాలి, నేను ఎట్లా బాగుపడాలి, ఎట్లా మేడలు మిద్దలు కట్టాలి. లోకస్తులకు ఆ విధమైనటువంటి యొక్క ఆలోచనలు ఉంటాయి. వారికి వేరొక యొక్క పరసంబంధమైనటువంటి యొక్క పట్టణము లోకస్తులకు తెలియదు గనక ఇదే నాకు శాశ్వతము, ఇక్కడే నేను ఉంటాను అనేటువంటి యొక్క భ్రమలో లోకము జీవిస్తూ ఉంది. అయితే ప్రభు బిడలకు ఈ లోకంలో ఏది కూడా ఆశించరు. పరసంబంధమైనటువంటి వాటి కొరకు, ప్రభువైన క్రీస్తు కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారు. ప్రభువు ఎప్పుడు వస్తే నేను మధ్యాకాశమునకు నా ప్రభువును ఎదుర్కొనుటకు నేను వెళ్ళాలి, అక్కడ శాశ్వతంగా నా ప్రభు ఎదుట నేను జీవించాలి. అయ్యో, ఈ లోకములో భయంకరమైనటువంటి యొక్క పాపిష్టి పనులు నేను చూడలేక ఉంటున్నాను అనేటువంటి యొక్క తపనతో ఉంటారు దేవుని యొక్క బిడ్డలు. మరి ఇక్కడ 3వ అధ్యాయము 3వ వచనము నుంచి మనము చదివితే, అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ పేతురు స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. అవును, ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటలు నా ఎదుట కూడా చాలామంది ఆ విధంగానే నామకర్త క్రైస్తవులు అన్నమాట. డిసెంబర్ 20వ తారీఖు క్రిస్టమస్ పండగ రోజున మందిరమునకు వెళ్ళేవారు. మరలా తర్వాత డిసెంబర్ 31 వాగ్దానాలకు వెళ్ళి వచ్చేటువంటి వారే అంతే. ఆ విధంగా ధర్మశాస్త్రంలో చెప్పినట్లు పురుషులు సంవత్సరమునకు ఒకసారి దేవుని యొక్క సన్నిధానంలో పాప పరిహారార్థ బలులు, దహన బలులు ఇవన్నీ కూడా అర్పిస్తూ ఉంటారు.
సంవత్సరం అంతా వారు చేసినటువంటి యొక్క పాపములు బట్టి. ఆ విధముగా నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారు? సంవత్సరమునకు ఏదో పండగ పబ్బాలు వస్తే మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉండి వాక్యమును కూడా వినలేనటువంటి యొక్క వారు, అన్ని జనులు చేసేటువంటి యొక్క కార్యములు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారికంటే నామకార్థ క్రైస్తవులు ఎక్కువగా పద్ధతులు ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అలాంటి యొక్క వ్యక్తులే నా ఎదుటికి వచ్చి, ఏంది ప్రభు యొక్క రాకడ వస్తుంది, రెండవ రాకడ వస్తుంది అంటారే, మరి ఉరివే రావడం లేదే ఆయన యొక్క రాకడ, మేము చూస్తూ ఉన్నాం పిల్లప్పటి నుంచి అని చాలామంది ఈ ప్రశ్న వేస్తూ వచ్చారు. అయితే బైబిల్లో ఉన్నటువంటి యొక్క సత్యాలు వారు గ్రహించలేక మాట్లాడుతూ ఉంటున్నారు. వారి ఎదుట బైబిల్ ఉంటుంది ఇంట్లో, అయితే బైబిల్ గ్రంథము తీసి చదవలేనటువంటి యొక్క బుద్ధిహీనులు, వారి ఎదుట దాచబడినటువంటి యొక్క ధనం, అమూల్యమైనటువంటి యొక్క ముత్యమును వారి ఎదుట ఉంచుకొని వాటిని పక్కన బైబిల్ను పడవేసి ఈ విధంగా లేనిపోయినటువంటి యొక్క అనుమానాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, అపహాసకులు అపహాసిస్తూ ఉంటారు ఇలాంటి మాటలే. ఏమిటి? ప్రభు యొక్క రాకడ రావడం లేదు, హేళన చేసేటువంటి వారు. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? మాపతరము నుండి మరి ఆ యొక్క సువార్త ప్రకటిస్తూనే ఉంటున్నారు. యేసు ప్రభు ఇదిగో త్వరగా వచ్చుచూ ఉంటున్నాడు, త్వరగా రానే ఉంటున్నాడు అని అంటూ ఉంటున్నారు. మరి ఆయన రావడం లేదని అపహాసకులు ఏం చేస్తారంట? అపహాసిస్తూ ఉంటారు. మరలా తర్వాత మనము చూస్తే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము మధ్య లైన్లో చూస్తే, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, దురాశ, ఆ యొక్క కష్టం చేసుకొని బ్రతికేటువంటి వారు ఈ కాలంలో లేరు. కష్టం చేసేటువంటి యొక్క వారే చూస్తామంటే లేరు. ఎంత వెతికినను కూడా అలాంటి వారు లేరు. దురాశ చేత ఈడవబడినటువంటి వారై, డబ్బునకు డబ్బు, ధనమునకు ధనము, కష్టపడకుండా, చెమట ఓడ్చకుండా, డబ్బునకు డబ్బు వడ్డీలు గుంజుతూ ఉంటున్నారు. దురాశపరులు కలిగిన కాడికి తృప్తిగా జీవిస్తాం, నాకు వచ్చినటువంటి దానిలో తృప్తి పొందుదాం అనేటువంటి యొక్క లోకము కాదు. ఇతరులను మోసము చేసి ఎట్లా సంపాదించాలి అనేటువంటి యొక్క లోకములో జీవిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నటువంటి వారే అలాంటి యొక్క దురాశపరులుగా ఉంటున్నారు. అలాంటి పనులు ఇప్పుడు నేను చెప్పుతూ వచ్చినటువంటి యొక్క మాటలు, డబ్బునకు డబ్బు కూడబెట్టుకున్నటువంటి యొక్క వ్యక్తులు దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి వారే చేస్తూ ఉన్నారు. ఆ విధముగా బైబిల్ గ్రంథము చాలా చక్కగా బోధిస్తూ ఉంది. ప్రతి ఒక్క విషయంలో నువ్వు రక్షించబడకపోయినట్లే, యేసు ప్రభు ఏదైతే చెబుతూ ఉంటున్నాడో చెప్పిన మాట ప్రకారము మనము జీవించకపోవడము అది ఒక పాపమే. నువ్వు బాప్తిసము తీసుకున్నా ఏమి లాభం లేదు, మందిరానికి వెళ్ళినా ఏమి లాభం లేదు, దేవుని వాక్యం విన్నా ఏమి లాభం లేదు. నీ హృదయము సముద్రములో అలలు ఏ విధంగా ఎగసి పడుతూ ఉంటాయో ఆ విధంగా నీ యొక్క హృదయము అలాగ ఎగసి పడుతూ ఉంది దురాశల కొరకై.
అపహాసిస్తూ ఉంటున్నది నీ యొక్క నోరు. ఆ విధంగా అలాగా ఉండటము ద్వారా జీవించుచూ ఉన్నా కూడా మృతుడవే అని బైబిల్ గ్రంథం కూడా చక్కగా తెలియపరుస్తూ ఉంది. ఎందుకు ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము మరి ఆ యొక్క 11:9 వచనం మనం చూస్తాము. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు. ఇది అసలైనటువంటిది. ఎవరైనాను కూడా సరే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క హృదయంలో అలాంటి యొక్క తలంపు ఏమన్నా ఉంటున్నదా? జాగ్రత్తగా ఇప్పుడు చదవబడినటువంటి యొక్క లేఖనము నీకు అర్థమై ఉండినట్లయితే ఆ విధంగా నువ్వు ప్రశ్నించవు. ప్రభు ఎప్పుడు వస్తాడు? నా చిన్నతనం నుండి ఆ విధంగానే బోధిస్తూ ఉంటున్నారు, ఇంకా రావడం లేదు. నామకార్థ క్రైస్తవులకే ఆ సమస్య వచ్చి పడింది. అనుమానము, అపహాసిస్తూ ఉంటున్నారు ఆయన యొక్క రాకడను బట్టి. కింది వచనంలో ఏమంటున్నాడు? 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఆయన వాగ్దానము చేసినాడు. నేను ఏ విధంగానైతే, ఏ రీతిగానైతే మేఘాల గుండా ఆరోహణుడే వెళుతూ ఉంటున్నానో అదే విధంగా మరలా తిరిగి వస్తాను అని చెప్పినటువంటి ఒక ప్రభు, అదే వాగ్దానం చేసినటువంటి ఒక దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఖచ్చితముగా వస్తాడు. ఎందుకు ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడంటే అందరూ మారు మనసు పొందాలి. అది ఆయన కోరిక. లోకములో ఉన్నటువంటి ఒక నీ మనసు, పాపముతో కల్మిషంగా ఉన్నటువంటి ఒక నీ మనసు, దురాశల చేత ఉన్నటువంటి ఒక నీ మనసు, ఈ రాత్రి వేళ సమయంలో నీ యొక్క మనసు ప్రభు వైపు త్రిప్పుకొనమని ఆయన నీకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. నీవు మారు మనసు పొందేంత వరకు ఆయన నీ కొరకై వేచి చూస్తూ ఉంటున్నాడు. దీర్ఘశాంతము గలవాడై, నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. లేఖనములోనే స్పష్టముగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎవరును కూడా నశించిపోకుండానట్లును అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘము శాంత గలవాడై ఉన్నాడు. ఆ విధంగానే నోవహు యొక్క కాలంలో నోవహు 120 సంవత్సరములు ఈ యొక్క యేసు ప్రభు యొక్క రాకడను బట్టి, ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, అందరూ అంతటను మారు మనసు పొందుడి, క్రీస్తు రక్తంలో కడగబడండి, ఆయన యొక్క రాకడ సమీపంలో ఉంటున్నది, పరలోకంలో నీకు నిత్య జీవం ఉంటున్నది, క్రీస్తు యేసులో నీ యొక్క జీవం దాచబడి ఉంటున్నది. భూ సంబంధమైనటువంటి వాటి కొరకై మీరు ఆశపడకుండా, భూ సంబంధమైనటువంటి వాటిని మీరు చూడకుండా పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకై మీరు పైనున్న వాటినే వెదుకుడని ఈ విధంగా 120 సంవత్సరములు నోవహు సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఆయనను కూడా లోకము బలాత్కారము చేత నింపబడి ఉంటున్నది. మనుషుడు తన యొక్క మార్గమును చెరిపేసుకుంటూ ఉంటున్నారు. యెహోవా దేవుడు చూశాడు, ఓర్పుతో సహనముతో దీర్ఘశాంతము గలవాడై ఉంటున్నాడు. 120 సంవత్సరములు నోవహు ద్వారా దేవుడు తన యొక్క వాక్యమును అన్య జనులకు ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడున్నటువంటి ఒక లోకములో ఏ విధంగా అపహాసిస్తూ ఉంటున్నారో, దురాశపరులో, ఇంకా ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందిలే, మా పిల్లతనం నుండి
వస్తుంది అంటున్నారు అని హేళన చేసినటువంటి వారు నోవాహు కాలంలో ఉంటున్నారు. నోవాహును కూడా అపహసించారు, నవ్వుతూ వచ్చారు. ఒకానొక దినమున యెహోవా దేవుడు తన యొక్క హృదయంలో ఆయన బాధపడుతూ ఉంటున్నాడు. నిర్గమకాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మనము ఆ 2 అధ్యాయాలు మనము చూస్తూ వచ్చినట్లయితే బలాత్కారం చేత భూమి ఎంత నింపబడి ఉంటున్నది. ఆ దినాల్లో అపహసించిన వారు, ప్రభు క్రీస్తుని యొక్క రక్తమును అపహసించిన వారు, మారు మనసు పొందనటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును పెడచెవిన పెట్టినటువంటి వారు ఏమైపోయారు? సర్వ శరీరులు నీటి ద్వారా ముంచివేయబడుతూ వచ్చారు. నోవాహు యొక్క కుటుంబము 8 మంది నీటి ద్వారా రక్షణ పొందినటువంటి వారుగా చూస్తాం. ప్రియ సహోదరుడా, నువ్వు రక్షణ లేదా? నువ్వు ఇంకా బాప్తిసమునకు సిద్ధపడటం లేదా? నీవు నీటి ద్వారా బాప్తిసము తీసుకోవడం ద్వారా నీవు రక్షించబడుతావు. 8 మంది నీటి ద్వారా రక్షించబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడే ఉంటున్నది 2వ పేతురు పత్రికలో 4వ వచనం నుండి మనము చూస్తే, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకునే సమస్తమును సృష్టి ఆరంభమును నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వం నుండి ఆకాశముండననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినదనియు వారి బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అవే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అప్పుడున్నటువంటి నోవాహు కాలంలో ఉన్నటువంటి యొక్క భూమి నీటి వలన నాశనమైంది. ఇప్పుడున్నటువంటి యొక్క భూమి మీద ఉన్నటువంటి యొక్క పాపిష్టి జనము, యేసుక్రీస్తును అపహాసము చేసినటువంటి వారు, దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారు, అపహాసకులు, బలాత్కారులు, దురాశపరులు. ఇప్పుడున్నటువంటి యొక్క భూమి ఎట్లా ఉందంట? భూమి మీద ఉన్నటువంటి యొక్క పాపిష్టి మనుషుడు అగ్ని కొరకై అదే వాక్యము ద్వారా భద్రపరచబడుతూ ఉంటున్నది. భద్రము సుమా, జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని ప్రభును నీవు గుర్తించినప్పుడు, నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తుని యొక్క రక్తంలో నీవు కడగబడి బాప్తిసము పొందిన తర్వాత నీవు ప్రభు కొరకై ఎదురు చూసినప్పుడు అప్పుడు ఏమిటంట? నిత్యము ప్రభుతో నీవు కలకాలము జీవించేటువంటి యొక్క వ్యక్తివిగా ఉంటావు. 10వ వచనంలో మనము చూస్తే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమై పోవుటయు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవుటయు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అది దేవుని యొక్క బిడ్డలు ఎట్టుంటారంట? జాగ్రత్త కలిగి మరి యొక్క దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండేటువంటి వారు దేవుని యొక్క బిడ్డలు, పర సంబంధమైనటువంటి వాటి కొరకు. అందుకే ప్రభు వచ్చేటువంటి యొక్క రాకడకు దేవుని యొక్క బిడ్డలు దేనికి కూడా మరి భయపడరు. మరణము వస్తే గినక, అబ్బా నేను చనిపోతే ఇప్పుడే నా ప్రభు ఎదుటికి నేను వెళుతాను. మరణం అనేటువంటిది నీతిమంతునికి ఎంతో శ్రేయస్కరమైనటువంటిది. నీతిమంతుని యొక్క మరణము కూడా దేవుని దృష్టికి విలువైనటువంటిదంట. ప్రభు యొక్క బిడలు, ప్రభు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి యొక్క బిడలు ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క అపవిత్రమైనటువంటివి చూడలేక, ప్రభువా నీవు రా, నన్ను తీసుకొని సంతోషిస్తారంట. ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే. నువ్వు జాగ్రత్తగా పడకపోతే
అగ్ని, దహించు అగ్ని రాబోతూ ఉంటున్నది. ఆకాశము, భూమి అంతయు కూడా, పంచభూతములు అన్నీ కూడా లయమైపోయేటువంటివి రోజు దినము వచ్చుచూ ఉంటున్నది. అగ్ని చేత ఇవన్నీ కూడా కాల్చబడతాయి. మరల తర్వాత 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెడుచున్నాము. వాటి యందు నీతి నివసించును. నీతిమంతులే ఉంటారు. అప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. పాపం అనేటువంటిది ఉండదు, అపవిత్రత ఉండదు, దురాశపరులు ఉండరు, వ్యభిచారులు ఉండరు, దొంగలు ఉండరు, మోసగాళ్ళు ఉండరు, వడ్డీ వ్యాపారస్తులు ఉండరు, ఎవరిని కూడా ఉండరు. నీతిమంతులు నీతిమంతునితో కలిసి పరిపాలన చేస్తారు. నూతన ఆకాశము, నూతన భూమి కొరకై ప్రభు యొక్క బిడలు కనిపెడుతూ ఉంటున్నారు. అది బహు ధన్యత. ఉంటే ఈ రాత్రికి ఉంటాం. నిద్రలోనే ఆయన పిలిస్తే నీ ప్రాణం ఏమైపోతుంది ఒక్కసారి గ్రహించావా? ఆలోచన చేసావా? నీటి మీద బుడగలాంటిది నీ యొక్క జీవితం. ఈ రాత్రికి పరుండేటువంటి యొక్క మంచములోనే ఉండి ప్రభువు తనకి ఇష్టం లేనటువంటి యొక్క నువ్వు జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు నీ పైన ఆయన కోపంతో ఉగ్రుడై ఉన్నప్పుడు, ఎందుకు ఇలాంటి యొక్క వ్యక్తి భూమి మీద అని ఆయన అనుకొని నీ ప్రాణమును అడిగితే నువ్వు ఏమిచ్చేస్తావు? నీ ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా తరుణం ఇచ్చాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి ఒక దేవుడు గనక ఎవరినూ నశించిపోకుండా ఆయన దీర్ఘశాంతముతో, ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు సిద్ధపడతావా? ప్రభు యొక్క రాకడకు సిద్ధపడి ఇప్పుడే నీవు నీ పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క రక్తంలో కడిగి వేసుకో. నువ్వు ధన్యుడవైతావు, ధన్యురాలవైతావు. ఆ విధంగా మీ యొక్క హృదయాల్లో ప్రభు యొక్క మాటలు స్థిరపరచబడి ఆయన యొక్క నూతన భూమి, నూతన ఆకాశము, నీతిమంతులతో నువ్వు కూడా ఉండి పరిపాలన ఆయన యొక్క నివసించాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు.